ఆయన అంటాడు ఇండియన్ ఎకానమీని మేము క్రష్ చేసి పడేస్తాం, మీరు రష్యాకి బ్లడ్ మనీ ఇస్తున్నారు, మీరు చీప్ ఆయిల్ తీసుకొని చెప్పి అంటాడు ఆయన. డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేసిన మన భారతదేశం ముఖ్యంగా ఈ టైంలో 2025లో చాలా సెన్సిటివ్ టైంలో ఉంది. ఒక పక్క లిండ్సీ గ్రహాం లాంటి కూర్చొని మనం ఎలా ఉండాలో హితబోధలు చేస్తుంటాడు యుఎస్ నుండి. ఆయన డొనాల్డ్ ట్రంప్ బాగా కావాల్సిన వ్యక్తి, అక్కడ ఫార్ రైట్ కన్జర్వేటివ్ పర్సన్ అనుకోండి. ఆయన అంటాడు ఇండియన్ ఎకానమీని మేము క్రష్ చేసి పడేస్తాం, మీరు రష్యాకి బ్లడ్ మనీ ఇస్తున్నారు, మీరు చీప్ ఆయిల్ తీసుకొని చెప్పి అంటాడు ఆయన. The big offender here is China, India and Brazil. India buys oil from Russia cheap and resells it. That's despicable. అవును కరెక్టే, బ్లడ్ మనీ గురించి యూఎస్ మనకి చెప్పాలి. ఇంకో పక్క చైనా రేర్ ఎర్త్ మినరల్స్ మనం కట్ చేసింది. అసలు ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అంటే ఏంటో మనం వీడియోలో తర్వాత మాట్లాడుకుందాం, కానీ ప్రస్తుతానికి ప్రతి దేశానికి అది ఇంపార్టెంట్. మన డిఫెన్స్ కి సంబంధించి, ఈవీ సెక్టర్ కి సంబంధించి ఇవాళ రోజున రేర్ ఎర్త్ మినరల్ క్రైసిస్ లో ఉన్నాం మనం. మూడో వైపు నుంచి EU వచ్చి యూరోపియన్ యూనియన్ మనకు ఒక ఆయిల్ రిఫైనరీ ఉంది గుజరాత్ లో, బడినార్ రిఫైనరీ అని. దీని లాజిక్ చాలా సింపుల్. మన రా ఆయిల్ ఏదైతే ఉందో రష్యా నుంచి తెప్పించుకుంటాం మనం, దాన్ని పెట్రోల్ కింద, డీజిల్ కింద, రకరకాల అదర్ ఆయిల్స్ కింద మార్చి ప్రపంచం మొత్తానికి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం మనం వాడుకోవడంతో పాటు. ఇప్పుడు అగైన్ రష్యాతో మీరు ఎలా సత్సంబంధాలు పెట్టుకుంటారని చెప్పి EU కూడా మనల్ని అడుగుతుంది. అడగడంతో ఆగిందా, శాంక్షన్ లేసి పడేసింది ఆ గుజరాత్ ఆయిల్ రిఫైనరీ మీద. వాళ్ళు డైరెక్ట్ గా చెప్తున్న రీజన్ ఒకటే, మీరు రష్యన్ కంపెనీకి ఎలా మీరు పర్మిషన్ ఇచ్చారు పార్ట్నర్షిప్ కి అని. రోజ్ నెఫ్ట్ అనే ఈ రష్యన్ కంపెనీ ఏదైతే మనతో పార్ట్నర్ అయిందో అది 49% అయింది. కానీ ఎందుకు అయింది? మా ఆయిల్ మీకు అమ్ముతున్నాం, దాన్ని చాలా ప్రొడక్టివ్ గా రిఫైన్ చేయడానికి మా దగ్గర కరెక్ట్ ఎక్విప్మెంట్ ఉంది, సో దాన్ని మేము మీతో కొలాబరేట్ అయ్యి పంపిస్తాం. తద్వారా మీరు ఎక్కువ రిఫైన్ చేస్తారు, ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తారు, మీ బిజినెస్ బాగుంటుంది, మా బిజినెస్ బాగుంటుంది. జనరల్ గా ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ ఇలాగే నడుస్తుంది. అది పాపం వీళ్ళకి నచ్చట్లేదు. అండ్ ఈ ఆయిల్ రిఫైనరీస్ కూడా మన భారతదేశంలో చాలా ఉన్నాయి, మల్టిపుల్ లొకేషన్స్ లో ఉన్నాయి. దీన్ని ఎందుకు సెలెక్ట్ చేశారు? రష్యాతో లింకప్ అయి ఉందని. ఇది ఇవాల్టి మాట.